నంబర్ 1. అపోహ. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అధిక పని మరియు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వస్తుంది. వాస్తవం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అధిక పని మరియు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల రాదు. ఇది మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ చాలా చురుకుగా శరీరంలోని సొంత అవయవాల, కీళ్లపైన దాడి చేయడం వల్ల సంభవిస్తుంది. మనకి తెలిసినట్లుగానే రోగనిరోధక వ్యవస్థ అనేది మన శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఒత్తిడి మరియు ఆహారం అనేది రోగనిరోధక కణాల పని విధానాన్ని మార్చగలవు, అంతేకాని అది రుమటాయిడ్ ఆర్థరైటిస్కు కారణం కావు. నంబర్ 2. అపోహ. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కుటుంబాల్లో వ్యాప్తి చెందుతుంది, అనగా వంశపారంపర్యంగా వస్తుంది. వాస్తవం. ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందో ఖచ్చితమైన కారణం తెలియదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే, ఒకే గదిలో లేదా ఇంట్లో కలిసి జీవించడం, ఆహారం లేదా పాత్రలు లేదా దుస్తులు పంచుకోవడం లేదా ఒకే గాలిని పీల్చడం ద్వారా ఇతరులకు వ్యాపించదు. ఇది బంధువులు, స్నేహితులు, పొరుగువారు లేదా పనిచేసే సహోద్యోగులతో ఏ విధంగానూ సంపర్కం ద్వారా వ్యాపించదు. ఇది టీబీ లేదా చికెన్ పాక్స్ లేదా కోవిడ్ లేదా డయేరియా వంటి ఇన్ఫెక్షన్ వ్యాపించదు. ఇది లైంగిక సంపర్కం ద్వారా కూడా సంక్రమించదు. నంబర్ 3. అపోహ. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అధిక బరువు ఉన్నవారికి మరియు ధనవంతులకు వచ్చే వ్యాధి. వాస్తవం. కాని ఇది నిజం కాదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ధనిక లేదా పేద, సన్నగా లేదా ఉబకాయంతో ఉన్నవారికి ఎవరికైనా రావచ్చు. ధూమపానం చేసేవారికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు వల్ల కీళ్లకు, ముఖ్యంగా మోకాళ్లకు దెబ్బతినే అవకాశం ఉంటుంది, కానీ ఇది ప్రత్యేకంగా ఆర్థరైటిస్కు కారణం కాదు. నంబర్ 4. అపోహ. రుమటాయిడ్ ఆర్థరైటిస్ నయమవుతుంది. వాస్తవం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా బీపీ మరియు చక్కెర వ్యాధి లాగానే మాత్రలు తీసుకున్నంత సేపు కంట్రోల్లో ఉంటుంది. మాత్రలు తీసుకున్న తర్వాత కీళ్ల నొప్పులు తగ్గడంతో వ్యాధి పూర్తిగా నయమైపోయినట్లు కాదు, అది కేవలం కంట్రోల్లో ఉంది. నంబర్ 5. అపోహ. రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్స జీవితాంతం ఉంటుంది. వాస్తవం. బ్లడ్ షుగర్ మరియు బీపీ నియంత్రణకు జీవితకాల చికిత్స అవసరం మరియు అది నయమైందని మనం ఎప్పటికీ చెప్పలేము. అదేవిధంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులకు కూడా జీవితకాల చికిత్స అవసరం. కొందరికి మందులను చాలా తక్కువ మోతాదులో తెచ్చి ఏళ్ల తరబడి చికిత్స చేసిన తర్వాత కూడా ఆపేయవచ్చు. కొందరు తమ వ్యాధి పరిస్థితిని బట్టి జీవితాంతం మందులు తీసుకోవలసి ఉంటుంది. నంబర్ 6. అపోహ. క్యాన్సర్ మందులు రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సకు ఉపయోగిస్తారు. వాస్తవం. ఇది పూర్తిగా నిజం కాదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సలో ఉపయోగించి కొన్ని మందులు క్యాన్సర్లో కూడా ఉపయోగిస్తారు, కానీ అవి 1000 రెట్లు ఎక్కువ మోతాదులో ఉపయోగించబడతాయి. క్యాన్సర్ మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఈ మందుల మోతాదు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నంబర్ 7. అపోహ. రుమటాయిడ్ ఆర్థరైటిస్ను స్టెరాయిడ్స్తో మాత్రమే నయం చేయవచ్చు. వాస్తవం. ఇందులో వాస్తవం లేదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సకు స్టెరాయిడ్స్ ఉత్తమమైన ఔషధం కాదు. గత 10 సంవత్సరాలుగా మార్కెట్లోకి వచ్చిన చాలా ఔషధాలను రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సలు వాడుతున్నాము. స్టెరాయిడ్లను దీర్ఘకాలిక చికిత్సగా ఉపయోగించడం లేదు. కొన్నిసార్లు అధికమైన కీళ్ల నొప్పికి ఉపశమనం కోసం తాత్కాలికంగా స్టెరాయిడ్స్ను ఉపయోగిస్తాము లేదా బాధాకరమైన కీళ్లలోకి ఇంజెక్షన్లుగా వేయడానికి మాత్రమే ఉపయోగిస్తాము. నంబర్ 8. అపోహ. రుమటాయిడ్ ఆర్థరైటిస్కు చేసే కొత్త చికిత్స ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. వాస్తవం. కొత్త రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సలు నిర్దిష్ట రోగనిరోధక కణాలు లేదా అణువులను లక్ష్యంగా చేసుకుంటాయి. గతంలో వాడిన మందులతో పోలిస్తే ఇవి మరింత శక్తివంతమైనవి. వాటిలో కొన్ని టీబీ వంటి కొన్ని ఇన్ఫెక్షన్ల సంభావ్యతను పెంచుతాయి. అందుకే చికిత్స ప్రారంభించే ముందు రోగికి ఈ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందో లేదో తెలుసుకోవడానికి మేము పరీక్షిస్తాము. నంబర్ 9. అపోహ. రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సకు ఉపయోగించే బయోలాజికల్ థెరపీలు వ్యాధిని నయం చేయగలవు. వాస్తవం.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ మొదటి లైన్ మందుల ద్వారా నియంత్రించబడినప్పుడు బయాలజికల్ అని ఔషధాలను ఉపయోగిస్తారు. వ్యాధిని అదుపులో ఉంచుకోవాలంటే ఇతర మందులు లాగానే వీటిని కూడా ఎక్కువ కాలం పాటు వాడాల్సి ఉంటుంది. వ్యాధి బాగా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత వాటి మోతాదును తగ్గించవచ్చు. నెంబర్ 10. అపోహ. రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగుల పిల్లలకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. వాస్తవం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ జన్యుపరమైన వ్యాధి కాదు. ఇది అనేక కారణాల వల్ల వస్తుంది. వాటిలో జన్యువులు ఒకటి. తోబుట్టువులు లేదా పిల్లలకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం సాధారణ జనాభా కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 11. అపోహ. రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సలో వాడే అన్ని ఔషధాలు గర్భధారణకు సురక్షితం కాదు కాబట్టి వాటన్నింటినీ ఆపేయాలి. వాస్తవం. గర్భధారణ సమయంలో మరియు తల్లి పాలివ్వడంలో మా వద్ద కొన్ని సురక్షితమైన మందులు ఉన్నాయి. అయితే సురక్షితం కాని కొన్ని మందులు ఉన్నాయి. మీ వైద్యునితో చర్చించిన తర్వాత గర్భధారణను ప్లాన్ చేయడం ఉత్తమం. ఈ విధంగా మీరు సురక్షితమైన మందులకు మారతారు. గర్భధారణ సమయంలో అన్ని మందులను అకస్మాత్తుగా ఆపడం వలన మీ వ్యాధి మరింత తీవ్రమవుతుంది. నెంబర్ 12. అపోహ. రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సకు చాలా ప్రత్యామ్నాయ రూపాలు ఉన్నాయి. అల్లోపతి మందులు జీవితాంతం తీసుకోవాలి మరియు అవి దుష్ప్రభావాలకు కారణం కావచ్చు. వాస్తవం. ఆయుర్వేదం, హోమియోపతి, నేచురల్ మెడిసిన్, హెర్బల్ మెడిసిన్తో సహా ఏ చికిత్స కూడా రోగులందరిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ను నయం చేయదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అల్లోపతి చికిత్స బాగా అధ్యయనం చేయబడింది మరియు సురక్షితంగా ఉంది మరియు చాలామంది రోగులలో వ్యాధిని చాలా వరకు నియంత్రించవచ్చు. వీక్షించినందుకు ధన్యవాదాలు. పోస్ట్ అసెస్మెంట్ ప్రశ్నాపత్రానికి హాజరు కావడానికి దయచేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి.